వెనుకబడిన ప్రకాశం జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రేక్ వాటర్ పోర్టుకు ఏపీ ప్రభుత్వం పునాది రాయి వేస్తోంది. ఎన్నో మలుపులు తిరిగిన రామాయపట్నం పోర్టుకు చంద్రబాబు శంకుస్థాపన చేయబోతున్నారు. పోర్టుతో పాటు పలు అనుబంధ సంస్థలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. విభజన చట్టంలో ఇచ్చిన హామీలు కేంద్రం నెరవేర్చకపోయినా ఏపీ ప్రభుత్వం మాత్రం ఒక్కొక్క హామీని అమలు చేసేందుకు అన్ని అవకాశాలను పరిశీలిస్తోంది. ఇప్పటికే కడపలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన చేసిన చంద్రబాబు విభజన చట్టంలో మరో ప్రధాన హామీ దుగరాజపట్నం పోర్టు విషయంలో కేంద్రం విముఖంగా ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వమే వెనుకబడిన ప్రకాశం జిల్లాలో రామాయపట్నం పోర్టుకు శ్రీకారం చుడుతోంది. సుమారు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో ప్రపంచంలోనే అతిపెద్ద బ్రేక్ వాటర్ పోర్టుగా రామాయపట్నం పోర్టు నిలవనుందని అధికారులు వెల్లడిస్తున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా భూమి పూజ జరగనున్న ఈ పోర్టు ఈశాన్య ఆసియా దేశాలు, ఆగ్నేయ ఆసియా దేశాల వర్తకానికి సరికొత్త మజిలీ కానుంది. రామాయపట్నం పోర్ట్ శంకుస్థాపనతో పరిసర ప్రాంతాల అభివృద్ధితో పాటు ప్రజలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రామాయపట్నం పోర్టు నిర్మాణం కోసం ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా నిధులు సమీకరించాలని నిర్ణయించిన ప్రభుత్వం దీనికోసం కాకినాడ రీజియన్ పోర్టులు, మచిలీపట్నం రీజియన్ పోర్టుల నుండి వచ్చే ఆదాయాన్ని రామాయపట్నం పోర్టు నిర్మాణానికి 10 ఏళ్ల పాటు ఉపయోగించాలని నిర్ణయించామని పోర్టు అధికారులు తెలిపారు. ఈ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద బ్రేక్ వాటర్ పోర్టుగా పేర్కొన్నవారు వివిధ పరిశ్రమలు సైతం పోర్టుతో పాటు అక్కడ నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయంటున్నారు. టెండర్లు పిలిచి 2023 నాటికి పోర్టు వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. ఈ పోర్టు కోసం 3,500 ఎకరాల భూమిని 400 కోట్ల రూపాయలతో భూసేకరణ చేస్తామన్న అధికారులు అటు మజిలీపట్నం పోర్టుకు ఈ నెలాఖరుకు శంకుస్థాపన చేస్తామన్నారు. అటు బ్రేక్ వాటర్ నావిగేషన్ ఛానల్ నిర్మాణానికి 2,500 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేస్తున్న అధికారులు ఈ పోర్టులో 2 బెర్తులు ఏసియా పేపర్ మిల్లుకు, 2 బెర్తులు జిందాల్ సంస్థకు, 1 బెర్త్ రామ్కో సంస్థకు క్యాపిటల్ బెర్తులుగా కేటాయించనున్నారు. మిగిలిన 3 బెర్తులను కమర్షియల్ బెర్తులుగా అభివృద్ధి చేయనున్నామని ప్రకటించారు. మొత్తం 13 మిలియన్ టన్నుల కెపాసిటీతో ఈ పోర్టును పనిచేయించడానికి ప్రణాళికలు రచిస్తున్నామన్నారు. 3.8 కిలోమీటర్స్ ఇప్పుడు మన రామాయపట్నం పోర్ట్లో 4.9 కిలోమీటర్ బ్రేక్ వాటర్ కట్టబోతున్నాం. ఇది భారీ పెట్టుబడితో చేపడుతున్నాం. దరిదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఈ యొక్క పోర్టు మనం చేపడుతున్నాం. అలాగే ఈ పోర్టుతో పాటు చాలా అనుబంధ పరిశ్రమలు కూడా మన రాష్ట్ర ప్రభుత్వంతో MOU ఎంటర్ అవుతున్నాయి. అందులో ముఖ్యమైనది APP ఏషియా పేపర్ మిల్ ప్రపంచంలోనే అతిపెద్ద పేపర్ మిల్లు మన రామాయపట్నం పోర్టుకి అతి సమీపంలో రాబోతున్నది. ఈ పేపర్ మిల్ వల్ల ఏంటంటే బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. నాట్ ఓన్లీ ఈ పేపర్ మిల్లు ఒక 20,000 మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు అదేవిధంగా ఒక స్టీల్ మిల్లు, స్టీల్ ప్లాంట్ సంబంధించిన ఒక సంస్థ, తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా ప్రభుత్వంతో MOU చేసుకున్నారు. సో ఇవన్నీ కూడా ఏమిటంటే మొదటి దశలో రామాయపట్నం పోర్ట్లో 8 బెర్తులతో మనం చేపడుతున్నామండి. ఇది డీప్ డ్రాఫ్ట్ పోర్ట్, ఇది కేప్ సైజ్ కెపాసిటీ పోర్ట్, ఇది భారీ పెట్టుబడితో మనం చేపడుతున్నాం. రామాయపట్నంలో పోర్టు నిర్మాణానికి దోనకొండ ఇండస్ట్రియల్ క్లస్టర్ తో పాటు నేషనల్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్లకు అతి సమీపంలో ఉంటుందని చెబుతున్నారు. అటు పోర్టుకు అనుబంధంగా ఆసియా పేపర్ మిల్స్ 20,000 మందికి ఉద్యోగాలు కల్పించడంతో పాటు మెట్ట ప్రాంతాల్లో పండించే సరుగుడు, జామాయిల్ రైతులకు ఊరటనిచ్చే మంచి ధర లభిస్తుందంటున్నారు. అటు పోర్టుకు అనుబంధంగా స్టీల్ ప్లాంట్ తో పాటు సిమెంట్ పరిశ్రమ కూడా రానుందని చెబుతున్నారు. మొత్తం 8 బెర్తులతో నిర్మించే ఈ పోర్టు సామర్థ్యం చాలా ఎక్కువగా ఉండనుందన్నారు. కేంద్రం పరిధిలో ఉండే పోర్టులను మేజర్ పోర్టులు అని, రాష్ట్రం పరిధిలో ఉండే పోర్టులను మైనర్ పోర్టులు అంటారని, అయితే కృష్ణపట్నం లాంటి మైనర్ పోర్ట్ కోల్కతా, చెన్నై పోర్టులను మించి పనితీరును కనబరుస్తుందన్న అధికారులు ఇదే అవకాశం రామాయపట్నంకు వస్తుందంటున్నారు. ఈ ప్రాజెక్టుకు పెట్టే ఖర్చు 12 సంవత్సరాల్లోనే బ్రేక్ ఈవెన్ కు రానుందన్న అధికారులు CRZ కు 6 నెలల్లో అనుమతులు వస్తాయని, పర్యావరణ అనుమతులకు సంవత్సరం పాటు సమయం పడుతుందన్నారు.
కేంద్రం నెరవేర్చని విభజన హామీలను ఛాలెంజ్గా తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఒక్కోటి టేకప్ చేసి నిర్మాణాలకు సమాయత్తమవుతుండడం పట్ల స్థానిక ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమకు మేలు జరుగుతుందన్న అభిప్రాయంతో ఉన్నారు.